ముందుగా పప్పుచారు దోసకాయ చేసుకుందాం. ముందుగా పప్పు కుక్ చేసేసుకున్నాను. కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ తెప్పించాను. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు పక్కన పెట్టేద్దాం. పప్పు దోసకాయతో పప్పు చారులా చేసుకుందాం. పప్పు కుక్ చేసేసుకున్నాను. దోసకాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ముందు వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని, ఒక ఉల్లిపాయ ముక్కని వేసుకుందాం. కట్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ఇలా పెద్ద సైజుగా 4 ముక్కలు కట్ చేసుకుని వేసుకుందాం. ఏం లేదు, కొంచెం తాలింపు అంతా ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నేను ఈ చెంబులో సగం తీసుకున్నాను. వాటర్ వేసి కుక్ చేద్దాం. తగినంత సాల్ట్, ఫైనల్గా దోసకాయ కుక్ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం కొంచెం నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసేద్దాం. వేసి మరికొంచెం సేపు మరగబెట్టి అప్పుడు పప్పు మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మళ్ళీ ఒకవేళ పెట్టుకోవాలంటే తిరగమాత పెట్టుకోవచ్చు, లేదంటే అట్లాగే ఉంచేసుకోవచ్చు. పప్పు బాగా మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మిక్స్ చేసేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ కారం, కొంచెం టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూన్ షుగర్, ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు చారు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.